మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అనుకోకుండా ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చెప్పల తిరణాలకైతే బయలుదేరాము. మా ఫ్రెండ్ పిల్లలకి కూడా హాలిడే ఇవ్వడంతో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము. అలాగే మా పిన్ని, మా మామ, మా ఆడపడుచు, మా కోడలు అందరం కలిసి బయలుదేరాము. మా అన్న సేర్ ఆటోలోనే అందరం కలిసి తిరణాలకైతే వెళ్ళాము. వాళ్ళు ముగ్గురు ముందర కూర్చున్నారు. మా అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు. దారిలో ఎక్కడ చూసినా తాటి చెట్లు, చుట్టూ నేచరు, జర్నీ అయితే సూపర్గా ఉండింది. ఫైనల్గా టెంపుల్కి అయితే చేరుకున్నాము. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఒక కోడిని కూడా తీసుకొచ్చాము. ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లోకి అయితే వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు జనం అయితే ఎక్కువ లేరు, కానీ లైన్లో ఉన్నప్పుడు నేను ఒకటి చూసి షాక్ అయ్యాను. వీడియో క్యాప్చర్ చేద్దాము అనుకునే లోపలే ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందంటే, మాతో పాటే లైన్లో ఉన్న ఒక ఆవిడకి సడన్గా అమ్మవారు పూనారు. అందరినీ దాటుకుంటూ పూనకాలు చేస్తూ లోపలికి వెళ్ళిపోయారు. అది చూసి మేము షాక్ అయ్యాము. ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయాము. ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేశాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి.